అరే ఎడవకన్నా కొడుకనరా అదురితే కీడు. ఎడంకనరా? ఏ కాదు కొడుకన్ను. ఎడంకన్నా. ఇంకా జాలతి పోయినసారి ఇంగ్లీష్ ఎగ్జామ్ అప్పుడు నాకు అదే అదిరింది. కొడుకన్నే. సరే కానీ ముందు నీకే కన్నా దొరుకుతుంది చెప్పు. అరే నేను పాస్ అవుతుంటావారా? అది ఇప్పుడు కాదు, ఎగ్జామ్కి ముందు చదివేటప్పుడు ఉండాలి ఇదంతా. 6034 చెప్పమ్మా. 1834 2005 1426. సుబ్బు ఏమైందిరా? 1031. హిప్నాటిజం అంటే మన ఎదురుగా ఎవరైతే ఉంటారో వాళ్ళని మన దారిలోకి తెచ్చుకోవడం అన్నమాట. మన దారిలోకి తెచ్చుకోవాలంటే ఏం చేయాలి? ముందు వాళ్ళు మన మాట వినాలి. అవునా కాదా? ఎస్. కాబట్టి మీలో నా మాటనే షార్ప్గా ఉండేవాళ్ళు కావాలి. షార్ప్గా ఎవరున్నారో నేను చెప్తాను. Close your eyes. Claps. ఇలా పూర్తిగా ఆధీనంలోకి వచ్చిన వాళ్ళని వాళ్ళ బాల్యంలోకి వృద్ధాప్యంలోకి కూడా తీసుకెళ్ళవచ్చు. వాళ్ళలో వాళ్ళకే తెలియని టాలెంట్ని కూడా బయటపెట్టచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సింగింగ్. నీ పేరు? సురేష్. గుడ్. నీకు బాగా నచ్చిన ఒక మంచి పాట పాడు. సురేష్, నీకు బాగా నచ్చిన ఒక మంచి పాట పాడు. సురేష్,
రోజు రోజు రోజా పువ్వు. రోజ్ 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 రోజా పువ్వా, రోజా పువ్వా, రోజు 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 రోజు. Claps. అరే నీకేం గుర్తులేదారా? లేదురా, ఏమైంది అసలు? అబద్ధాలు చెప్పకు, నీకేం చెప్పు. నువ్వు ఆడితే అబద్ధం, నేను ఎందుకు ఆడతా? నాకేం అవసరం? అయితే మరి నువ్వు ఆడు చెప్పిన మాటలు వినాలి కదరా. నేను చెప్పిన పాట వాడు. నేను ఆడ చెప్పిందే విన్నా. నేను గెలిచాను, నీ కుళ్ళు. రోజ్ 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 రోజా పువ్వా. పా సురేష్గా ఏం బాగున్నావురా పాట. ఇట్లా చెప్పంగానే అట్లా అందుకున్నావు. ఎంతైనా మన షార్ప్ స్టూడెంట్ కారా. నువ్వు చెప్తుంది నీకు అసలు. అన్నా 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 అంటే అన్నా చెప్తావా పడుకోవాలన్నా? అన్నా కంప్యూటర్ ఆడుకుంటావా? లేదన్నా, నేర్చుకుంటా. అన్నా అన్నా ఆడుకుంటా అంటే పొద్దున్నరా 5 రూపాయలు కట్టు, అరగంట ఆడుకో. ఓ అన్నా ఓ అన్నా ప్లీజ్ అన్నా. ఉమ్మానన్నా. అన్నా నేర్చుకుంటా అన్నా, ప్లీజ్ అన్నా. ఏందిరా ఓ నేర్చుకుంటా అప్పటి నుంచి పాట పాడుతున్నావు? కంప్యూటర్ నేర్చుకుంటే అంత ఈజీ అనుకుంటున్నారా? ఈజీ అనుకుంటున్నా? నేను ఇట్లనే ఫోటో స్టూడియో పెడితే అంజిగాడు రమేష్ గారు వచ్చారు నేర్చుకుంటా అని. కథం 15 రోజులు కాలే ఊర్లో గీకొసకొకడు గాకొసకొకడు మధ్యలో నన్ను ముంచారు. నువ్వు వచ్చినావు విధ మనిషి. అంజిగానికి రమేష్ గారికి ఇప్పుందాక కెమెరాలో రీల్ పెట్టడం రాదు తెలుసా? అవలగాళ్ళు. అన్నా అన్నా అనుకుంటా. నేను అంజాడు రమేష్ అలా కాదన్నా, ప్లీజ్ అన్నా. ఎన్ని గంటలకన్నా? వైరస్ చుప్పులు పెట్టాడు. వైరస్ ఏందన్నా? మనుషులకు రోగం ఎట్లను కంప్యూటర్కి వైరస్ అట్లా. నువ్వు నేర్చుకుంటా అంటే ముందు 3 రూల్స్. చేస్తా అంటే ఉండు, ఇప్పుడు ఎప్పుడే బయటకు. లేదన్నా చేస్తాను. రూల్ నెంబర్ 1, స్నానం చేసి రావాలి, చెప్పులు బయట ఇవ్వాలి, నేను చెప్పిన టైంకే రావాలి. రూల్ నెంబర్ 2, ఆంజగాన్లక రమేష్ గాన్లక కొత్త దుకాణం పెడితే మంచిగా ఉండదు, ముందే చెప్తున్నా. రూల్ నెంబర్ 3, బయటప్పుడు చెప్తా.
రెడీయా? రెడీ. దానికి ఏం చెప్పాలనో వీడికి చెప్పాలి. నీకేం కావాలనో ఈడ అవపడుతుంది. నీకు సంబంధించినంత దాంట్లో ఉంటుంది. అర్థం కాదు. సింపుల్. నువ్వు ఇంకేం చెప్పాలనుకుంటున్నావు, నీకేం కావాలనో నీకు సంబంధించినంత కంప్యూటర్, ఓషన్, సముద్రం అంత ఈజీ కాదు నేర్చుడు. నాకే చాలా టైం పట్టింది. బోర్డు ఉంటే మౌస్, మానిటర్, కీబోర్డ్, యూపీఎస్, సిపియు, ప్రింటర్, దీంట్లోకి వెళ్ళే పేపర్లు వచ్చాయి. నెట్, ఇంటర్నెట్, మెయిల్. నీకు మెయిల్ ఐడి ఉందా? సార్ మెయిల్ ఐడి ఏందన్నా? అది ఉంటే నువ్వు ప్రపంచంలో ఎవరికైనా మెయిల్ చేయొచ్చు, నీకెవడైనా మెయిల్ చేస్తాడు. అదేరా ఉత్తరాలు. ప్రపంచంలో నువ్వు ఎవరికైనా ఉత్తరం రాయొచ్చు, నీకెవడైనా ఉత్తరాలు రాస్తాడు. కావాలనా? పాస్వర్డ్ సీక్రెట్ రా, కొట్టు ఏదో ఒకటి పేరు. ఏందా ఇవ్వతు పొలగన్ని పట్టుకొని గంతగానే కొట్టామట, ఏంది కథ? ఊర్లో పూరగాలు హెల్ప్ చేద్దామని కంప్యూటర్ తెచ్చిన, దానికి వైరస్ అంటిస్తే ఎట్లా? తప్పు కదా? అయిరా సార్ అంటే ఈ మనుషులకు రోగం ఎట్లనో కంప్యూటర్కి వైరస్ అట్లా. వైరస్ వచ్చిందని నీకెట్లా తెలుసు? ఇదే కలర్ బ్లూ అన్న. ఇది బ్లూ అన్న. అది అది కూడా బ్లూ అన్న. మరి ఇదేంద్రా? చెప్పురా, నిన్నే అడిగేది. రెడ్. రెడ్ అంటే డేంజర్ అన్న. చెప్పులేసుకొని రావద్దురా, వైరస్ రా, డేంజరు అని ఎన్నిసార్లు చెప్పిండ్రా నీకు? చెప్పినావన్నా. ఎందుకు వచ్చినారు? నేను ఉన్నా కదా పెద్ద మనిషి మధ్యాహ్నం ఉన్నా కదా. ఇగో ఐవత్తు నమ్మకంగా ఇచ్చినప్పుడు దానికి అదోటి ఇదోటి అంటించుడు, అదే ఐరస్ అంటించుడు కరెక్ట్ కాదు. దాన్ని ఎవరికైనా చూపించి ఆ పాయమాలు కట్టించి జల్దిగా ఐరస్ను బయటకు వెళ్ళగొట్టే ఉపాయం చూడండి. ఏంది? మీ షాప్ ఏడానా? గాంధీ బొమ్మ ఉందిగా, దాని పక్కన చక్క వస్తే ఎవరిని అడిగిన చెప్తారు. సెకండ్ రిపేర్ సెంటర్. ఏం రిపేర్లు అవుతారన్నా? ఏదైనా చెప్తాం, బస్ 2 నిమిషాలు అంతే. ప్రాబ్లం ఇది.
2 minutes. ఐదొందలు చూసి తీసుకురాదు. నీ కాడెక్కడ తీసుకుంటానా? రోజా ఒక్క నిమిషం. ఒక్క నిమిషం నీతో మాట్లాడాలి. ఏం చెప్పాలన్నా ఈయనే చెప్పు. ఏంది ఇది? పోయినాక చూడు. ఎందుకు పిలిచినా? అదే నీకు తెలుసు కదా. ఏంది తెలిసేది? అదే అదే ఏంది? అదే రోజు మనం ఆగాగు. నీ శకలు చెప్తే అర్థమవుతుంది కానీ నాకు ఆల్రెడీ మా బావ ఉన్నాడు. ఇక నువ్వేం కథలు పడకు. బావా? అవును. మరి రోజు నన్ను చూస్తున్నావు కదా. చూస్తే బాగుంటుందా? నువ్వు చూసినావు కాబట్టి చూసినా. మరి పట్టెలు ఇచ్చినావు. చాలా అర్జెంట్ అవసరం అన్నావు కదా, అట్లా ఎవడు అడిగినా ఇస్తా. అట్టెట్లు ఎత్తావు. అట్లనే ఇస్తా, నా ఇష్టం. సరే నువ్వు నీ పట్టెలు నీకు ఇచ్చేస్తా పో. అవును, మీ బాగా ఏం చేస్తాడు? సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఏం చేస్తున్నారా? సైకిల్ చైన్ ఎంతసేపు రా? లోపలికి ఇరికింది, మళ్ళీ ఏం చేయాలి? ఏం పడ్డదంట చైన్. హలో, అరే నీతోని చెప్పు అర్జెంటా? నాకు పురుషత్వం ఉండని ఏమారా. నిన్ననే మా అయ్య బండ బూతులు తిట్టాడు. ఇప్పుడు కూడా వస్తాంటే గుడ్లు మిట్కరేసి చూస్తాడు. నేనైతే ఎడికి రాను. సరే నేను వస్తాను. ఇంటికాడు కాదు, ఫంక్షన్ కాడికి రా. సరే. లాటరీ ఎక్కడిది? హైవతాన మెయిల్ ఐడి చేసి ఇచ్చినని చెప్పినా కదా. అట్లాంటి మెయిల్ ఐడీలన్నీ ఒక దాంట్లో వేసి తిప్పంగా 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 ఒకటి వచ్చింది. దాని లాటరీ వచ్చింది. ఆ లాటరీ నాదే. ఏంటిది? అదేరా, అట్లాంటి మెయిల్ ఐడీలన్నీ ఒక దాంట్లో వేసి తిప్పంగా 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 ఒకటి వచ్చింది. దాని లాటరీ వచ్చింది. ఆ లాటరీ నాదే. ఎంత? వేలా? కోట్లు. శుభు, శుభు, అరే నువ్వు చెప్పింది నిజమేనారా? నీతో నా వద్దని చెప్తారా? అది చూడనే మన వాళ్ళు ఇవ్వని చెప్పకుండా ఫస్ట్ నీ దగ్గరికే వచ్చిన. నాకు తెలుసురా, నువ్వే నా బెస్ట్ ఫ్రెండ్. పా మన డబ్బులు మనం తెచ్చుకోం. పా ఏం చేయాలి చెప్పి ఇప్పుడు? డబ్బులు రావాలంటే ముందు మన అడ్రస్ పంపాలి. అప్పుడే పంపపోయినవరా? ఇట్లాంటి విషయాల్లో లేడీ అవుతారు ఎవడన్నా? రాత్రంతా నిద్ర పట్టలేరా? ముందు నీకు చెప్దామని వచ్చిన. సరే పా. అరే మీ అయ్యి ఎడతారేమో. నీకంటే ఎక్కువనారా? పా.
అడ్రస్ పంపి. అరే ఓ పెన్ తీసుకున్నాం. తెలుసారా నీకు? బాగానే నేర్చుకున్నారు. ఏ రవిగా, ఎంతసేపు రా? అట్ట ఏందాక గీయాలక వచ్చేది? పొద్దుగానే బయలుదేరినే కానీ గా మధ్యాహ్నం మళ్ళీ కానీ ఇంటికి పోయేసరికి గీయాలైంది. మన బిడ్డ అట పట్టణంలో మంద అయిందంట. పొద్దున్నే అంబులెన్స్లో తీసుకొచ్చారు కదే. అవునా, ఎట్లుంది ఇప్పుడు? మంచిగానే ఉంది. ఏమైంది? ఏంది అంతా? కాలేజ్ నుంచి పంపించేసారు. పంపించిరా? ఎందుకు? ఫీజు కట్టలేదని. ఫీజు కట్టకపోయింది? పంట మంచిగానే అయింది కదా? మంచిగానే అయింది కానీ శివర్ణకి ఇచ్చడిది ఉండేరా. ఈ ఒక్కేడాది ఆగమని అయ్యేంత బతిమలాడినా ఏం లేదంట. ఈ సంగతి నాకు అయ్యే ఫోన్లో చెప్పేసరికి ఏం చేయాలో అర్థం కాలే. అయితే చచ్చిపోతారానే? ఇచ్చేదాని లేకున్నాను అని చూడు, ఆడు ఫెయిల్ అయ్యాడు. సచ్చిండానే? మంచివే నువ్వు తిట్టాలనుకుంటే దాన్ని తిట్టు, మధ్యలో నన్ను ఎందుకు వెళ్తానవరా? అరే అది కాదురా, ఫీజు కట్టకపోతే చచ్చుడేందిరా? నాకు అర్థం కావట్లేదు కదా. తిట్టు. తెలుసు కదరా నేను ఎట్లా చదువుతాను. మళ్ళీ ఇంకో ఏడాది అంటే నువ్వు చదువుతావు కదా, ఇది కాకపోతే వచ్చేడు అది. మళ్ళీ నువ్వు పోతే ఎవడు చదువుతాడే? సరే కానీ ఫీజు ఎంత? 20,000. వారం ఆగు, నేను ఇస్తా అని. నీకెక్కడివి? నీకెందుకే, నేను ఇస్తాను కదా. నిజంగానే ఇస్తావారా? వారం రోజుల్లో డబ్బులు ఇస్తా, పోయి చదువుకో, సరేనా? ఈలోపు మళ్ళా గిట్ల కథలు పడ్డాం అనుకో మంచిగా ఉండదు. వారం 10 రోజులు అన్నావు, ఇంకా అయిపోలేదా? ఇంకొక 4-5 రోజులు అన్న. నువ్వు అన్నది 10 రోజులే కదరా, అయిపోయింది కదా. అదే అన్న, ఇంకొక 4 రోజులు అన్న. అట్లా కాదురా, 10 రోజులు అన్నావు, ఇవ్వకపోతే మీ అయ్య కాడ ఉంటారా అన్నానా? మరిపోదామా అన్న? ప్లీజ్ అన్న, 4 రోజులు అన్న, 4 రోజులు ఇచ్చేస్తా అన్న. అట్లా కాదురా రవి. అవు ఏడికన్నా పోయేది? వాడు బాగా చెప్తాను కదా నాలుగులాగానే. శాసం కాకపోతే అడిగింది అడుక్కుంటా. ఇచ్చింది ఎంత నన్ను? 1,00,000 రూపాయలు. నువ్వు 2 కోట్లు ఇచ్చిన లెక్క రోడ్డు మీద పెట్టాలని పిలిచి అప్పులను అడిగినాడు పంచాయతీ పెడతాను. నల్ల నిన్ను అడిగినారా? పోదాం పాప మీ అయ్యగాడి. అన్న ప్లీజ్ అన్న, 4 రోజులు ఇచ్చేస్తా అన్న. 4 రోజులు అయిపోతే అన్న. ఏంద్రా? వానికి లాటరీ వచ్చింది. ఆ డబ్బులు నీ డబ్బులు నీ ముఖం పెడతాం. అప్పటిదాకా నోరు మూసుకొని ఉండు. మళ్ళీ ఇట్లా రోడ్డు మీద లొల్లి చేస్తా మంచిగా ఉండదు. లాటరీయా? ఎంత? 1000? కోట్లు.
అది చెప్పింది నిజమేనా? నీ మీద కొట్టన్నా. నీ మీద కూడా వేసుకో. కొట్టన్నా, కావాలంటే ఇది చూడు. వీళ్ళు జాక్పాటు కొట్టిల్లా. డబ్బులు ఎప్పుడు ఇస్తాం మనం? అవి అట్లా రాగానే ఇట్లా ఇచ్చేస్తాను. ఇంకేమైనా కావాలంటాడు. లేవరా లేవరే. అన్నా ఏం లేదన్నా. నాకేం చెప్పకుర్రా. లేవండి లేవండి. అన్నా ఎందుకన్నా? నీకెంత హెల్ప్ చేసిండ్రు? ఇప్పుడు నాకు గుసగుస పెట్టిరా లేదా? పెట్టిరు కదా, పెట్టిరు కదా. నడురా. అన్న మన డబ్బులు వస్తున్నాయి అన్న. అరే ఎక్కడిరా? ఎక్కడ అయితే ఎందుకన్నా? ఎంత? నాకు ఫస్ట్ నుంచి నువ్వంటేనే ఇష్టం రా. అంటేనే ఇష్టం. ఆడున్నాడు చూసినారా? వాడు ఎవడన్నా? ఆడురా సురేష్ గారు. అని చూస్తే దొంగలకు కనిపిస్తారా నాకు? దొంగనాడు దొంగనాడు అనిపించుడేంది? మొన్నటికి మొన్న 20 పీపుల్ దాకా పోయినాయిరా. ఏమన్నా అందామంటే డబ్బులు ఎక్కడేరా? ఏం కాదు చెప్పురా. సీక్రెట్ అన్నా. సరేరా అన్నా సరేరా చెప్పకు. ఎందుకన్నా అట్లా అడుగుతావు? నేను ఎక్కడ అడిగినారా? ఏదో మామూలు అడిగినా కదా, చెప్తావేమో అని. నువ్వు సీక్రెట్ అన్నావు. చెప్తా అని మా లోన్ చెప్పొద్దన్నా. నేనేమో చెప్తారా? నువ్వు నేను నిజంగా అవును చెప్పొద్దన్నా. అమ్మతో రా. అరే అది కాదన్నా, నువ్వు నాకు మెయిల్ ఐడి వేసి ఇచ్చినావు కదన్నా. అట్లాంటివన్నీ ఒకదాంట్లో వేసి తిప్పంగా 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 ఒకటి వచ్చిందన్న. దాని లాటరీ వచ్చింది. ఆ లాటరీ నాదే. అరే నాకు ఇంకా అర్థం కాలే అనుకుంటా. మళ్ళీ ఒకసారి మంచిగా. అదే అన్న, అట్లాంటి మెయిల్ ఐడీలన్నీ ఒకదాంట్లో వేసి తిప్పంగా 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 ఒకటి వచ్చింది. దాని లాటరీ వచ్చింది. ఆ లాటరీ నాదే. అన్నకి ఇంకా అర్థం కాలేదు. అరే వాడు నా ఫ్రెండ్ రవి. తెలుసు నాకు.
నువ్వు చెప్పు. అది మన హైపతల్లో ఉన్నాడు కదరా అండ్ ఫోటో స్టూడియో మొన్ననే కంప్యూటర్ తీసుకొచ్చిండు. అంటే కొత్త కెమెరా. కాదురా అది వేరేది. అయితే అన్న మామూలుగా మెయిల్ ఐడి చేసి ఇచ్చిండు. దానికి లాటరీ వచ్చింది. ఎంత? 2 కోట్లు. కానీ అది కాదురా, అది ఫేకు. అయితే అవి వస్తాయి కదా అని మేము శివన్న దగ్గర 1,00,000 రూపాయలు తీసుకున్నాం. ఇప్పుడు అన్నకు అర్జెంటుగా డబ్బులు ఇచ్చేసేయాలి. తాగుతూ మాట్లాడమా? ఇప్పుడు ఏంది? నీకు 1,00,000 రూపాయలు కావాలంతే. అంతేరా. లాటరీ ఎప్పుడు వస్తాయి చెప్పు. అదేరా అది ఫేకు. అవి వస్తాయనే అన్న దగ్గర డబ్బులు తీసుకున్నాం. ఇప్పుడు అన్నకు అర్జెంటుగా డబ్బులు ఇచ్చేయాలి. అంతే, నాకు అర్థమైంది. లాటరీ ఎప్పుడు వస్తాయో చెప్పిన. అదేరా ఇందాక నుండి నేను అదే మొత్తుకుంటానా. నువ్వు గ్లాసులు తాగుతాను. ఆయన ఎవడరా? నువ్వెందుకు వస్తాను? నాకు కరెక్ట్గా ఆ లాటరీ ఎప్పుడు వస్తాయో చెప్పు, అంతే. ఇప్పుడే ఫోన్ వచ్చింది, లాస్ట్ బస్కి వస్తుందట. అరే ఏమారా? నేను రాత్రి గురించి ఇంకొక మాట మాట్లాడకరా అన్న. చిన్న మొత్తం అయితే అంచనా పెద్ద మొత్తం కదన్నా. నాకు తెలుసు, నాకు అర్థమవుతుందిరా. అది కాదన్నా, నిన్న రాత్రి గురించి ఇంకొక మాట మాట్లాడకరా. నా మాట వింటావు కదా? ఏం మాట్లాడకు, ఇంకేం మాట్లాడకు. ఈ పడికైతే ఉంచు అన్న. ఈ డబ్బులు ఎందుకన్నా? ఆ డబ్బుల గురించి వదులురా. ముందు ఈ డబ్బులు ఉంచు. నా తమ్ముడు ఇవ్వదు. అదే అన్న, ఈ డబ్బులు ఏం చేసుకోవాలన్నా? చాలా తక్కువ, నాకు తెలుసురా. నేను చెప్తున్నా కదా, ఇప్పటికైతే ఉంచు. పొలం కాగితాలు ఉడుతా. ఇంకేం మాట్లాడకు, సరేనా? అది కాదన్నా. ఇంకేం మాట్లాడకు. ఇంకేం అది కాదన్నా. ఇంకేం మాట్లాడకు, చెప్పిన కదా. ఇంకేం మాట్లాడకు. అన్న రాత్రి గురించి ఇంకొక మాట మాట్లాడుతున్నది. వచ్చిన తొట్రా. ఈ డబ్బులు ఏందిరా? రేపు పొద్దుగాల సినిమా మారా. నేను సినిమారా? ఏదో ఒకటి. మరి పొద్దున్న పోతాను, నేను రాను. నువ్వేరా. ఈ రవి ఇంకేదో లాటరీ వచ్చిందట కదా? అవునట కదా. అసలు శివన్నకి ఎట్లా బుద్ధి పుట్టిందేమోరా. పొలం కాగితాలు కూడా చేసింది. అంతా సరే కానీ రాత్రి ఏమైందంటారా?
అయ్యా